చెప్పన్నా 4 రోజులు ఎలక్షన్ వస్తుంది కదా, మరి ఏంది ఎలా ఉందంటారు జనాల స్పందన? కాబోయే సీఎం జగన్మోహన్ రెడ్డి. కాబోయే సీఎం జగన్. ఎందుకంటే జగన్ మళ్ళీ సీఎం? మండల స్థాయిలో ఉన్న అడ్మినిస్ట్రేషన్ ఈ రోజు పంచాయతీ లెవెల్లో తీసుకొచ్చి గ్రామ సచివాలయం, విలేజ్ క్లినిక్ అన్ని ఏర్పాటు చేసి వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చి ప్రజల దగ్గరికి పరిపాలన అందించి గ్రామ స్వరాజ్యాన్ని స్థాపించి గ్రామ సచివాలయం ఏర్పాటు చేసి. ఓకే, మరి జగన్ ఇంత మంచి పని చేసి అంటారు కదా, మరి సైకో జగన్ సైకో పాలన అంటారు లోకేష్, చంద్రబాబు. వాళ్ళు గెలవరని ఏదో ఒకటి చెప్పాలి కాబట్టి అలా చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నారు తప్ప సైకో జగన్ లేదు, ఏం లేదు. వచ్చేది జగనే, గెలిచేది జగనే. జగనే గెలుస్తారు. మరి పవన్ కళ్యాణ్ తొక్కేస్తారు పాదాలని. అవి సినిమా డైలాగ్ చెప్పడం వరకు పనికి వస్తుంది, రాజకీయంగా ఇవి పనికిరాదు. చంద్రబాబు ఏమంటుందంటే జగన్ ఏదైతే పథకాలు ఇస్తారో అందుకని నేను ఎక్కువ ఇస్తాను, అభివృద్ధి కూడా చేస్తాను. అలాగే వెల్ఫేర్ స్కీమ్స్ వల్ల శ్రీలంక అవుతుందని కదా, అంతకన్నా డబ్బులు ఇచ్చినప్పుడు వెల్ఫేర్ స్కీమ్స్ ఇంకా శ్రీలంక అవుతుంది కదా. అలా చంద్రబాబు ఇచ్చే హామీలన్నీ ఏమీ జరగవు. జగన్ మాట ఇస్తే అంతే తప్పడు, మాట మీద నిలబడే ఏకైక మగాడు జగన్. అలాగే వీళ్ళు ముఖ్యంగా ప్రతిపక్షంగా చెప్తుంది ఏంటంటే ఈ జగన్ వచ్చి 5 ఏళ్ళు అయింది కదా, రాజధాని కట్టలేదు, ప్రత్యేక హోదా లేదు, డెవలప్మెంట్ లేదు అన్నారు. 3 క్యాపిటల్స్ ఉన్నాయి. వైజాగ్ డెవలప్ చేస్తే 10,000 crores లో డెవలప్మెంట్ అయిపోతుంది. సో 3 క్యాపిటల్స్ ఉండటం వల్ల ఎక్స్పెండ్ అవుతుంది, ప్రాబ్లం ఏమి ఉండదు. అయితే జగన్ మళ్ళీ సీఎం 100% సీఎం జగన్ కాదు. వాళ్ళందరూ ఎన్డీఏ కూడా మేము పొద్దున్నే వస్తారు కదా, సింహం సింగిల్ గానే వస్తుంది. 175 to 175. అలాగే అన్న ఇప్పుడు మరి రీసెంట్ గా ఈ వైఎస్ షర్మిల గారు కడపలో నేను ఎంపీగా పోటీ చేస్తున్నా, జగన్ కు ఓటు వేయద్దు అని చెప్తుంది. మరి అలా ఏముండదు, అది వాళ్ళ ఎన్డీఏ చంద్రబాబు నాయుడు ప్లాన్ ప్రకారం జరుగుతుంది తప్ప వేరే ఏం లేదు. మరి జగన్ 100% జగన్, దర్శి బూచేపల్లి.